యేసునామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడు నాయన, సమాధానానికి అధిపతి, మా సృష్టికర్త నాయనా, నీ పాసడానికి అందుకే స్తోత్రం. ఈరోజు నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక ధ్యానించాలని ఆశిస్తుండగా నీవిచ్చినటువంటి ఆసక్తికి స్తోత్రం. నీ యొక్క సర్వ ప్రణాళిక ఈ పత్రికలో ఉంది. దీన్ని వివరించగలటకు నాకు కావాల్సిన సహాయం దయచేయండి. ఇదిగో ఇక సమాప్తులు సదాకాలం మీతో ఉన్నాను వాగ్దానం ఇచ్చిన మా ప్రభువా, నీ ప్రణాళికను ఎరిగి మేము నడుటకు సహాయం చేయండి. నీ సంకల్పం అంతయో మేము ఎరిగి నీ మహిమాతకు జీవించటకు సహాయం చేయండి. బోధిస్తున్నటువంటి నాకు అర్థమవుటకు, అలాగే వింటున్న వారికి కూడా అర్థమవుటకు సహాయం చేయండి. సరైన నిర్ణయంతో మేము ముందు సాగాలని తెలియపరుస్తున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక ధ్యానాంశాలని, ఈ 13 అధ్యాయాలను కూడా నాయన మీరే మాకు వివరించండి. నీ రాకడాల్సిమైతే ఇది ముగించుకుంటూ కూడా సహాయం చేయండి. ప్రారంభించి ముగింపు వరకు కూడా నీ సహాయ సహకారాలు నీ చిత్తానుసారంగా నడిపించి సహాయం తెచ్చమని యేసునామమున నడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. సర్వగంత మహిమ యేసయ్యకే చెందునుగాక. మనకి తెలిసి హెబ్రీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధన గ్రంథంలో ఉంది. ఈ హెబ్రీయులు ఎవరు అంటే మనమే. హెబ్రీయులు ఎవరు అంటే మనమే. మనం ఎలా హెబ్రీయులు అవుతామండి? మనం భారతీయులం కదా అనొచ్చు. కానీ ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే, హెబ్రీ పత్రిక క్రీస్తునందు క్రీస్తు వారిని విశ్వసిస్తున్నటువంటి విశ్వాసులందరికీ కూడా ఇది వర్తిస్తుంది. యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తున్నటువంటి హెబ్రీయులు మనము. మనం ఎలా హెబ్రీయులు అవుతామండి అని మీకు సందేహం రావచ్చు. అబ్రహాము గారికి ఏదైతే విశ్వాసం కలిగి ఉందో అదే విశ్వాసాన్ని కలిగి ఉన్న మనందరం కూడా హెబ్రీయులమే. అదెలా కుదురుతుందంటే, అబ్రహాం గారు పిలువబడినప్పుడు మనం చూస్తాము. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశ్రయించిన వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును నని అబ్రాహాముతో అనగా, అబ్రహాం గారిని ఆయన ఊరు అనే ప్రాంతం నుంచి యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు నేను చూపించి దేశకు వెళ్ళమన్నప్పుడు ఆయన విధేయత చూపించాడు. అలాగే 14వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అంటే ఇక్కడ యుద్ధాలు జరుగుతున్న సమయంలో అక్కడ ఒక అతను తప్పించుకొని వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. హెబ్రీయుడైన అబ్రహాం గారు, హెబ్రీయుడైనటువంటి అబ్రహాం గారిని మనం ఇక్కడ చూస్తాము. హెబ్రీయుడైనటువంటి అబ్రహాం గారిని. అదే రోమీయులకు రాసిన పత్రిక ఏం చెప్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, నీ తండ్రి అయి ఉన్నాడు, ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితనే వ్రాయబడి ఉంది. ఇప్పుడు మృతులను సజీవులనుగా చేయగలడు అన్న యేసుక్రీస్తు వారిని మనం చూసి విశ్వసించాము. అది ఎవరు చూపించిన మాదిరి? యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మాదిరి. ఇదే మాదిరిని కలిగినటువంటి వాడు ఎవరు? మనం చూసినట్టయితే పౌలు గారు. ఆయన ఏమంటాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములోనూ సమానుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడొకటి ఎట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఏమంటాడు పౌలు గారు? లోకంలో ఉన్నదంతా కూడా వదులుకుంటున్నాను. దేనివల్ల? ఆయన యందు అగపడు నిమిత్తము, ఆయన యొక్క ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని. ఇక్కడ రోమీయులకు రాసినటువంటి పత్రికలో కూడా ఏం చెప్తున్నాడు అబ్రహాం గారు? అబ్రహాం గారు చెప్పిన మాటనే పౌలు గారు ఇక్కడ రాస్తున్నాడు. 4వ అధ్యాయము 17వ వచనం.
తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైనా దేవుని ఎదుట అనగా మనకందరికీ తండ్రి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించేదనని వ్రాయబడి ఉన్నది. దేవుని ఎదుట మనకందరికీ తండ్రి అన్నాడు. అంటే విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం గారు కనబడుతున్నాడు. ఇదే అబ్రహాం గారు మృతులను సహితము సజీవులుగా చేయగలడు అన్న అబ్రహాం గారు ఆది కాండంలో ఎవరతను హెబ్రీయుడిగా ఉన్నటువంటి అబ్రహాం గారు మృతులను సజీవులుగా చేయగలడని ఆయన 4వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఇక్కడ మా రోమిలి రాసిన పత్రికలో విశ్వాసించు అంటే భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసం. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుని తీర్పు తీర్చబడలేదు కానీ లేఖనం మేము చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడింది. 4వ అధ్యాయం 3వ వచనంలో రోమిలి రాసిన పత్రికలో అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడెను. అదే అబ్రహాము మృతులను సజీవులుగా చేయవాడని, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడని చెప్పి ఇస్సాకు విషయంలో ఆయన ఇచ్చేయటానికి కూడా సిద్ధపడ్డాడు. ఇవన్నీ కూడా సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ లేవు అన్నది ఇక్కడ కింద రాసుకొస్తూ 4వ అధ్యాయం రోమిలి రాసిన పత్రిక 18వ వచనంలో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. ఆయన అబ్రహాం గారికి ఉన్నటువంటి విషయాలు మనం చూస్తే అబ్రహాము దేవుడు నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అదే అబ్రహాము మృతులను సైతము సజీవులుగా చేయగలవాడని చెప్పి నమ్మాడు. అటువంటి నిరీక్షణ కలిగినటువంటి అబ్రహాము యొక్క సంతానమే ఎవరు? నేడు మనము మృతులను సైతము లేపగలడని యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని ఎరిగిన వారం మనమేమో ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన శక్తిని ఎరిగిన వారము. ఆయన అబ్రహాం గారు దేవుడిని నమ్మాడు, రమ్మని ఊరి నుంచి వదిలి రమ్మనంగానే వచ్చాడు. ఆ అబ్రహాం గారు వచ్చిన ఆయన చూసినటువంటి విషయం ఏంటంటే ఆ కుమారుని కూడా ఇమ్మన్నప్పుడు మృతులను సైతము సజీవులుగా చేయగలవాడని చెప్పి విశ్వసించాడు. అబ్రహాము గారు దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది. అప్పటికి ఇస్సాకు విషయం అంటే పిల్లల్ని ఇస్తాను నేను పలానా చోట రమ్మన్నప్పుడు నమ్మాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇచ్చేయమనంగానే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇచ్చేయమనంగానే ఇచ్చేస్తున్నాడు. ఇచ్చేసినప్పుడు ఏమనుకుంటున్నాడు? మృతులను సైతము కూడా ఆయన సజీవులుగా చేయగలడన్న విశ్వాసంతో ఆయన ఇచ్చేస్తున్నాడు. మృతులను సైతం కూడా ఆయన లేపగలడన్న విశ్వాసంతో ఇస్తున్నాడు. ఇక్కడ అబ్రహాం గారు అప్పుడు ఎవరైనా హెబ్రీయుడు 14వ అధ్యాయం 13వ వచనం ఆది కాండంలో మనం చూసాం. హెబ్రీయుడు అయినటువంటి అబ్రహాం గారు. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే హెబ్రీల పత్రిక మనకెందుకని, విశ్వాస వీరులది హెబ్రీలు రాసిన పత్రిక. ఆ విశ్వాస వీరులైనటువంటి వారు పాత నిబంధన గ్రంథంలో ఉన్న వారిని గురించి 11వ అధ్యాయం మనకు కనబడుతుంది. హెబ్రీలు రాసిన పత్రిక రాసిన పత్రిక మనదే అని మనం చూస్తున్నాము. మనదే అనుటకు గల కారణం ఏంటంటే హెబ్రీలు రాసిన పత్రిక మన కొరకే రాయబడింది. పరిపూర్ణతలో నడుస్తున్నటువంటి మనము సర్వసంపూర్ణతలోనికి వెళ్ళాలని ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడిన దేవుడు ఆ మాటలను విశ్వసించినటువంటి విశ్వాసులమైనటువంటి మనమందరము కూడా ఇదే నిరీక్షణతోటి ముందుకు కొనసాగాలని చెప్పి హెబ్రీలు రాసిన పత్రిక మనకు తెలియజేస్తుంది. ఆ కంటిన్యూషన్ మనలో తప్పిపోకూడదు. సంపూర్ణులకు సాగిపోదాము రండి అని చెప్పి 6వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. మనము సంపూర్ణులకు సాగిపోదాం. మనము ఈ లోకంలో చూసినట్లయితే చిన్నపిల్లలుగా అంటే నిర్జీవమైనటువంటి క్రియల్ని అనుసరించేవారం. కాబట్టి నిర్జీవ క్రియలను మనం విడిచిపెట్టి సంపూర్ణులకు సాగిపోదాము. హెబ్రీలుగా విశ్వసిస్తున్నటువంటి వారు, హెబ్రీలు అంటే మన మూల పురుషుడు అబ్రహాము, విశ్వాసులకు తండ్రి.
ఈరోజు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారిని చూసి మనం వెంబడించాలి. ఆ వెంబడించే విధానాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13, 14, 15, 16, 17 వరకు ఉన్నటువంటి వచనాల్లో మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనబడుతుంది, అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహమునకైనను అతని సంతానమునకనైనను ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు. దేవుడు వాగ్దానం చేశాడు 12వ అధ్యాయములో, ఆదికాండములో. అది ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు, విశ్వాసం వలన నీతి మూలముగా కలిగెను. అబ్రహాము దేవుని నమ్మెను అంటే రాస్తున్నాడు కదా 3వ వచనంలో, ఇదే అధ్యాయము 4వ అధ్యాయం 3వ వచనంలో, నీతి మూలముగా కలిగెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 14వ వచనం, ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసము వ్యర్థమగును. ధర్మశాస్త్ర ప్రకారం ఉన్న వారసులు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు. వీరు ఒకవేళ వారసులు వాళ్ళే అవుతారు, మనం అవ్వము అని అంటే ఏమవుతుంది? విశ్వాసము వ్యర్థమైపోతుంది, వాగ్దానము కూడా నిరర్ధకమైపోతుంది. వాగ్దానం ఎప్పుడు చేశాడు? ఆదికాండము ఆయన 12వ అధ్యాయంలో ఊరను ప్రాంతం నుంచి తీసుకుని వస్తున్నప్పుడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హెబ్రీల్ని ఇద్దరిని అంటారు. 2 రకాలుగా చెప్తుంది బైబిల్ ప్రకారంగా, హిస్టారికల్గా చూస్తే. ఒకటి ఏంటంటే షేము, ఆ నోవా సంతానం అనేటువంటి షేము నుంచి వచ్చిన వాడైనటువంటి ఏబేరు సంతానంగా ఉన్నటువంటి హెబ్రీల్ని, ఏబేరు వంశపు వారిని హెబ్రీలు అని అంటారని, అలాగే నది దాటి వచ్చిన వాడిని హెబ్రీయుడు అంటారని 2 రకాలుగా ఇక్కడ చెప్పబడతాయి. ఒకటేమో ఏబేరు సంతానము హెబ్రీలని, ఇంకోటేమో నది దాటి వచ్చారని, యూప్రిటిస్ నది దాటి వచ్చాడు ఆయన, మెసొపొతేమియా ప్రాంతం నుంచి నది దాటి వచ్చాడు కాబట్టి హెబ్రీయుడు అని చెప్పి చెప్పబడుతుంది. 2 వివరణలు ఉన్నాయి. ఈ 2 కూడా చెబుతూ ఉంటారు బైబిల్ స్కాలర్స్. ఏదైతేప్పటికీ ఇక్కడ హెబ్రీయుడిగా మనం అబ్రహాం గారిని చూస్తాము. ఇక్కడ హెబ్రీలో రాసినటువంటి పత్రిక ఉంది. ఈ పత్రిక ఎవరు రాశారో ఏంటో కూడా బైబిల్ చెప్పలా, కానీ బైబిల్ మొత్తం రాసింది పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తుల ద్వారా రాయించాడే తప్ప వారి శక్తి కొరకు రాసింది కాదు. ఇది దేవుని కార్యాలు ఇందులో పొందుపరచబడ్డాయి. అలాగే ఈ హెబ్రీలు రాసిన పత్రిక ఎవరు రాశారన్నది చెప్పకపోవడం గల కారణం ఏంటంటే, హెబ్రీలు రాసిన పత్రిక అందరూ కూడా నిత్యత్వానికి వెళ్ళే వాళ్ళ యొక్క లిస్ట్ ఉంటుంది అందులో. ఇందులో మనం కూడా ఉండాలంటే, నిత్యరాజ్యం గురించి ఎదురు చూసేవాళ్ళం అయితే మనము కూడా ఇందులో ఉంటాము. ఉండాలనే కోరికతోటి ఉన్నాం కాబట్టి ఈరోజు మాట్లాడుకుంటున్నాము. లేకపోతే లేని వారు దీని గురించి వివరించరు, దీని గురించి మాట్లాడరు, దీని గురించి పరిశీలించి తెలుసుకోరు. ఎందుకంటే నిత్యరాజ్యంలో మనం ఉన్నామా, నిత్యరాజ్య ప్రయాణంలో మనం ఉన్నామా లేదా అన్నది తెలుసుకున్న వారికి ఇది ఉపయోగపడుతుంది. లేని పక్షంలో ఈ లోకస్తులు లోకంలో సంపాదించుకుంటూ ఇదే జీవితం, ఇంక లేదు, ఈ జీవితం తప్ప ఇంకోటి మరో జీవితం లేదు అంటే, జీవితం అంటే మరలా పుడతాం అని కాదు, ఆత్మ జీవింపబడదు, ఇక్కడతోటి పునరుద్ధానం లేదు, తిరుగు లేస్తాము, చనిపోతాము తప్ప తర్వాత ఏమవుద్దో మనకు తెలియదు అన్న వాళ్ళకి ఈ విషయాలు అర్థం కావు. ఈ విషయాలు కేవలం అర్థమయ్యేది ఎవరికంటే, నిత్యరాజ్యం గురించి నిరీక్షిస్తున్నటువంటి, శ్రమ పడుతున్నటువంటి, ఎదురు చూస్తున్నటువంటి, ఆయన మాట ప్రకారం అన్ని వదులుకున్న వారికి, ఆయన వాక్కుని నమ్ముతున్న వారికి ఇది ఉపయోగపడుతుంది. మృతులను సజీవులనుగా చేయువ దేవుడు పట్ల, పునరుద్ధాన శక్తి పట్ల విశ్వాసం కలిగినటువంటి వారికి ఈ యొక్క హెబ్రీలు రాసిన పత్రిక అర్థమవుతుంది. వారికి ఇది బలాన్ని, బూస్టును మామూలుగా బూస్టింగ్ చాలా విపరీతంగా ఇస్తుంది. ఈ బూస్టింగ్ అంత బూస్టింగ్ కాదు, అంత ఇందులో బూస్టింగ్ ఉంటుంది. అంత శక్తి సామర్థ్యాలు దేవుడు మనకి ఇస్తాడు. అంటే ఇరుకు ద్వారం అయినా సరే ఆ ద్వారంలో చాలా చక్కగా వెళ్ళగలుగుతాము, చాలా బలంగా ఉంటాము, చాలా ధైర్యంగా సాహసోపేతంగా ఆయనతో కలిసి మనం నడుస్తాం. మీరు చూసినట్లయితే అబ్రహాము దేవుడు నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అదే నీతిమంతుని యొక్క సంతానముగా ఆ మృతులను సైతము సజీవులుగా చేయగలడు దేవుడు అన్న విశ్వాసం కలిగినటువంటి మనము కూడా ఆయన సంతానం అవుతున్నాము. అలాగే ఇది విశ్వసించిన వారు కూడా అదే సంతానం అవుతారు. అది యూదులైనా ఇశ్రాయేలైనా సరే ఈ మార్గం గురించే రావాల్సిందే. ఈ విధమైనటువంటి విశ్వాసం వారు కలిగి ఉండవలసిందే.
పునరుద్ధాన విశ్వాసంలో నుంచి వారు రావాల్సిందే. సంపూర్ణ మార్గంలోకి వెళ్ళాలంటే మన వెనకాల వాళ్ళు ఉండాల్సిందే. మొదటి వారు కడపటి వారు ఒగుదురు, కడపటి వారు మొదటి వారు ఒగుదురు. ఇప్పుడు వీరు మొదటి వారు, ఇప్పుడు ఏమయ్యారు? కడపటి వారయ్యారు. కడపటి వారు అయినటువంటి మనం మొదటి వారమయ్యారు. ఇదన్నీ ఎలా జరుగుతున్నాయి? దేవుడు తన కనికరం చొప్పున జరిగిస్తున్నాడు. అది ఆయన కనికరం. అది ప్రతి ఒక్కరిని కూడా అవిధేయత స్థితిలో ఉంచేశాడు ఆయన. ముంచేయడం కాదు, ఉంచాడు. ప్రతి ఒక్కరం కూడా అవిధేయులుగా ఉన్నాము. అవిధేయత స్థితిలో ఉంచడం గల కారణం అంటే ఆజ్ఞలు ఉన్నాయి. మనం ఒకటి గుర్తుపట్టాలి, ప్రతి ఒక్కరికి మనకు ఆజ్ఞలు ఉన్నాయి. రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. అందరి ఎడల కరుణ చూపవాలని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసి వేసి బంధించి ఉన్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు అందరి ఎడల కరుణ చూపాలని, అది యూదులని, ఇశ్రాయేలులని, లేకపోతే అన్యజనులని ఏమీ లేదు. అందరికి ఎడల ఆయన కరుణ చూపాలని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఈ అవిధేయత స్థితి ఏంటన్నది మనం తప్పనిసరిగా గుర్తుపట్టాలి. ఆజ్ఞ, తండ్రి అయినటువంటి దేవుడు ప్రతి ఒక్కరికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏదేను తోటలో అన్ని ఫలాలు ఉన్నాయి, సర్వ సమృద్ధి ఉంది, కానీ 2 వృక్ష ఫలాలు మాత్రం మీరు తినకూడదు అని చెప్పాడు ఆయన. మీరు తినుదినమున అంటే మంచి చెడులు ఫలం ఉన్నది కదా, తిన్ను దినమున మీరు చచ్చెదరు అన్నాడు ఆయన. వారు తిన్నారు. అది తినటం వల్ల చనిపోయారంటే చావలా, కానీ ఆత్మీయ స్థితి నుంచి వారు ఏమైపోయారు? దూరం అయిపోయారు. ఆత్మదేవునితో ఉండాల్సినటువంటి సఖ్యత వారు తప్పిపోయారు. అన్ని ఫలాలు ఇచ్చినటువంటి ఆయన ఒక్క ఫలమే ఎందుకు తినొద్దని చెప్పాడు? మంచి చెడు నుంచి తెలివినిచ్చే ఫలాన్ని తినొద్దని ఎందుకు చెప్పాడు? ఒక అవిధేయత స్థితి అంటే ఆజ్ఞ పెట్టాడు. ఆ ఆజ్ఞను వినియోగించుకుంటే విధేయత స్థితి అవుతుంది. అంటే ఆ చెట్టు పెట్టకుండా ఉంటే విధేయులుగానే ఉన్నట్టుంటారు. ఆజ్ఞ లేకపోతే ఏమవుతుంది? అందరూ విధేయులే. ధర్మశాస్త్రం లేకపోతే ఏమైంది? అందరూ పరిశుద్ధులే. ఇప్పుడు చట్టం ఉందండి, ఈ నేరం చేస్తే ఇది అని చెప్పి దేనికి రాయబడుతుంది? చేయకూడదు ఆజ్ఞ. అది నువ్వు ఆజ్ఞను అతిక్రమించకూడదు. అది దేనికి? సర్వమానవాళి యొక్క యోగ్యత కొరకు, అందరూ కూడా సమానంగా ఉండాలని, అందరు కరెక్ట్గా ఉండాలని ఆజ్ఞ పెట్టిన దేవుడు ఉద్దేశం అది. అదే ఆజ్ఞను కొనసాగుతున్నటువంటి రోజుల్లో మనం చూస్తున్నాం. రాజ్యాంగమే కానీ చట్టమే కానీ ఏం చెప్తుంది? ఇది మీరితే దీనికి ఇంత పనిష్మెంట్ ఉంటుందని. అది పనిష్మెంట్ ఉంటుందని చెప్పటం తప్ప కాదు. అవిధేయత అంటే విధేయత చూపించాలి. ఇది అవిధేయతగా కనిపిస్తుందేమో కానీ విధేయులుగా మీరు ఉండాలి. ఈ చట్టానికి లోబడాలి. అందుకనే దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో అంటే చట్ట పరిధిలో ఉంచాడు. మనందరం కూడా చట్ట పరిధిలో ఉన్నాము. అది ఎవరైనా సరే, అది ఇశ్రాయేలు ప్రజల, క్రైస్తవుల, బయట వారు అందరూ కూడా అవిధేయత స్థితిలో ఉంచాడు. అందరి ఎడల కరుణ చూపాలని. చట్టాలు దేనికి ఉంది? సమాన హక్కులు అందరికీ ఉండాలని. ఈరోజు సమాన హక్కులు లేవు. ఇది మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మాకు చెల్లాలంటున్నారు. చట్టం ఏం చెప్తుంది? ఎక్కువ మంది ఉండొచ్చు, తక్కువ మంది ఉండొచ్చు. చట్టం ఎవరి చుట్టం కాదు, అందరూ సమానమే. ఎందుకు చెప్తుంది అది? చట్టం అందరికి వర్తిస్తుంది. ఒక్కడున్నాడా, 10 మంది ఉన్నారా కాదు, మెజారిటీ కాదు, ఇక్కడ మైనారిటీ కాదు. చట్టం అందరిని సమానంగా చూడాలి. బైబుల్ చట్టం అది. లోక చట్టాన్ని చక్కగా అమలు చేస్తున్నారు, దానికి శిక్షలు వస్తున్నాయి. బైబుల్ చట్టానికి ఎక్స్క్యూజెస్ ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి ఏం కావట్లా, టిల్ ఎండ్ అయినప్పుడు కానీ అది దానికి ఉన్నటువంటి శిక్ష ఒకటే. శిక్షలోకి వెళ్ళకూడదని దేవుడు మాట ఇస్తే నెరవేర్చేవాడే. కాబట్టి అవిధేయత స్థితిలో అందరినీ మూసి బంధించి ఉన్నాడు అంటే మన చట్ట పరిధిలో ఉన్నామని అర్థం. అది ఎవరైనప్పటికీ, అందుకే ఇక్కడ రాశాడు 11వ అధ్యాయం 28 నుంచి ఉన్నటువంటి వచనాల్లో మనం చూడొచ్చు.
సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. పౌలు గారు యూదుల విషయమే చెప్తున్నాడు అన్యజనులకి. సువార్త విషయమైతే వారు అంటే యూదులు మిమ్మును బట్టి, అన్యజనులైన మిమ్మును బట్టి శత్రువులు గాని, వారు నాకు శత్రులు అయితే అవ్వచ్చు. ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. దేవుని యొక్క ఏర్పాటు బట్టి అబ్రహాముకు చేసినటువంటి దాని ప్రకారం ప్రియులై ఉన్నారు. ఓకే, వాళ్ళంతవరకు ప్రియులై ఉన్నారు. దాన్ని బట్టి వారిని గురించి మనం అనుకోవచ్చు. వారు ప్రియులై ఉన్నారు. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాప పడడు. ఆయన యూదుల గురించి అన్యజనులతోటి చెప్తున్నాడు. ఇక్కడ అన్యజనులు తర్వాత యూదులే కానీ కలిసి ఉన్న సందర్భం కూడా అవ్వచ్చు. ఎక్కువ శాతం అన్యజనులకి ఆయన చెప్తున్నాడు. పితరులు బట్టి వారు ప్రియులై ఉన్నారు, ఏర్పాటును బట్టి. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాప పడడు. ఇక్కడ 29వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే, దేవుడు కృపా విషయంలోనే కానీ పిలుపు విషయంలోనే పశ్చాత్తాపడడు. అంటే ఆయన ఒక కండిషన్ అప్లై చేస్తే, ఒకటి పెడితే, ఒక ఆజ్ఞ పెడితే, ఆ ఆజ్ఞలో ఉండిపోతే ఎవరినైనా ఉపేక్షించడు. ఉపేక్షించే పరిస్థితి ఉండదు. అందులో ఆయన పశ్చాత్తాప పడడు. ఇప్పుడు పరిస్థితి అన్యజనులైనటువంటి మనకున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఆయన పశ్చాత్తాప పడే ప్రసక్తే లేదు. పాత నిబంధన గ్రంథంలో పశ్చాత్తాపడ్డాడు, సర్లే తప్పు చేశారని చెప్పి క్షమించాడు, అన్నీ జరిగినాయి. కానీ ఆయన ఇక పశ్చాత్తాప పడడు. ఇప్పుడు ఖచ్చితంగా అన్యజనులైనటువంటి వారికి చాలా పెద్ద టాస్క్ అంటే పని అప్పచెప్తున్నాడు. ఈ హెబ్రీలు రాసిన పత్రిక మనకి చూపించేది ఏంటంటే, మనం ఏం పని చేయాలి, మన గోల్ ఏంటి, మనం ఎలా ప్రార్థించాలి, ఇవన్నీ మనకు రాయబడుతున్నాయి. ఏ విధమైనటువంటి మందిరంగా మనం ఉండాలి, ఏ నాయకుడి చేత మనం కట్టబడుతున్నాము, ఏ నాయకుడు మనల్ని పరపక కణానికి నడిపిస్తున్నాడు, ఆ నాయకుడు మన నాయకుడు ఎవరు. పాత నిబంధన నాయకుడు చూస్తే మోషే గారు, క్రొత్త నిబంధన నాయకుడు యేసుక్రీస్తు వారు. ఇవన్నీ కూడా రాయబడతాయి ఈ హెబ్రీలు రాసిన పత్రికలో. ఇవన్నిటిని కూడా మనం అనుసరించి నడవాలి. అందుకంటే కృపావరాల విషయంలో కానీ, ఆయన డబ్బులు ఇచ్చే దాంట్లో కానీ, అలాగే పిలుపు విషయమై, అన్యజనులైనటువంటి మనల్ని పిలిచిన పిలుపు విషయమై పశ్చాత్తాపడడు. అయ్యే డబ్బులు ఇస్తే చాలా హ్యాపీగా ఉంటాం, కానీ డబ్బులు ఇచ్చేయమంటే ఎట్లా హ్యాపీగా ఉంటామంటే తప్పదు. అది వాడికి అవకాశం ఇచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలకి డబ్బు ఇచ్చాడు, మాట వినమంటే వినలా. మిమ్మల్ని డబ్బులు ఇచ్చేయమంటున్నా వినాలి, ఆజ్ఞ అది. ఆదామవ్వకి ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో, ఇశ్రాయేలు ప్రజలకి ఏదైతే ఆజ్ఞ ఇచ్చానో, అన్ని జనులైనటువంటి మీకు ఆజ్ఞ ఇస్తున్నా. ఇశ్రాయేలు ప్రజలు డబ్బు తీసుకుని మోసం చేశారు, ఇది చేయలేమని. ఆయన ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని ఏమి వదిలిపెట్టకుండా, పొల్లైనా సున్నైనా వదిలిపెట్టకుండా చేశాడు. 10 ఆజ్ఞల్లో 9 చేసి ఒకటి వదలటం కాదు, 10 ఆజ్ఞలు సంపూర్ణంగా జరిగించి ముగించాడు. క్రొత్త నిబంధన వారికి మార్గదర్శనాన్ని చేసి చూపించాడు. దీని ప్రకారం మీరు నడిచి చూపించాలని. పౌలు గారు ఏమంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు వారు ఏం పోలి నడుచుకున్నాడు? ఆకాశ పక్షులకు గూడులున్నాయి, ఆకాశ పక్షులకు గూడులున్నాయి, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూడులున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకైనాను స్థలము లేదు అన్నాడు. మరి పౌలు గారు ఏం చెప్తాడు? నాకు కలిగి ఉన్నవన్నీ పునరుద్ధాన శక్తి కొరకు నేను పెంటగాయించుచున్నాను అని చెప్తున్నాడు, సమస్తాన్ని నష్టపరుచుకుని. అదే పౌలు గారు ఏం చెప్తున్నాడు? కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1లో, నేను క్రీస్తుని పోలి మాదిరిగా నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి మాదిరిగా నడుచుకోమన్నాడు. ఇక్కడ మాదిరి ఏంటది? కామన్గా చూస్తే ఇద్దరి దగ్గర ఉన్నది ఏంటి?
యేసుక్రీస్తు వారు సంపదను వదులుకొని వచ్చారు. పౌలు గారు తన సొన్న సంపదను నష్టంగా వదిలేసి, పెంటతో సమానంగా వదిలేసి వచ్చారు. ఆయన సత్య సంపదను పక్కన పెట్టి అబద్ధికులు ఆ అబద్ధ సంపదలో ఎదుగుతున్న మనందరినీ కూడా వచ్చి మనల్ని రక్షించడానికి ఏ అబద్ధ సంపదను విస్తారంగా సంపాదించుకోకుండా ఆయన వదిలి దేవుని మీద ఆధారపడి బ్రతికి చూపించారు యేసుక్రీస్తు వారు. అదేవిధంగా పౌలు గారు చూపించారు. ఇదే విధమైనటువంటి మాదిరి చూపించాలి. ఇప్పుడు ఇవ్వబడిన ఆజ్ఞ, అన్యజనులైనటువంటి మనకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటి? ఆస్తులను సంపాదించుకోవటం కాదు, ఆస్తులను వదిలిపెట్టడం. అదే హెబ్రీయులు రాసిన పత్రిక. ఇది అగ్ని వంటి శ్రమలు, ఈ మామూలు విషయాలు కాదు. అంటే ఆయన పొందినటువంటి శిలువ మరణ పునరుత్థానాలు కన్నా గొప్పదేం కాదు. తన సేవకులను వాయువులుగాను, తన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు. అగ్నిజ్వాలలుగా చేసుకుంటున్నాడు మనల్ని. అగ్నిజ్వాల అంటే ఏంటి? ఉదాహరణకి క్యాండిల్ ఉంది, కొవ్వొత్తు. అది వెలుగుతున్నప్పుడు మనకు వెలుతురిస్తుంది, అది కరిగిపోతుంది. సత్యసువార్త చెప్పేవారు కూడా అంతే. వెలుగుతారు అయిపోతుంది. అబద్ధం చెప్పేవారు పెరుగుతూ ఉంటారు, ఎవరికి వెలుతురు ఎవరు? చివరికి ఆయన వెలుతురు ప్రత్యక్షమైనప్పుడు వీరి చీకటి మొత్తం ఏం సంపాదించిందో కనబడుతుంది. వారు సంపాదించిందంత ఏమవుతుంది? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చెమ్మటలు కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్య దినముల యందు ధనము కూర్చుకుంటరి. ఇవి అంత్య దినాలు. హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ పత్రిక ధ్యానాల్లో మనం ఉన్నాం కదా. ఇక్కడ రాయబడుతుంది 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఏమని? అబద్ధ ధనాన్ని విడిచిపెట్టమని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మనలో అవిధేయత స్థితి అంటే ఆజ్ఞను విధేయత చూపించాలి. అది అవిధేయత స్థితి ఏంటి? ఆజ్ఞను అవిధేయత అంటే నువ్వు విధేయత చూపిస్తే ఆయన మాటను అంగీకరించినట్టు. అవిధేయత స్థితి అంటే ఆజ్ఞను అనుసరించకుండా ఉండటం వల్ల. అందుకని యాకోబు రాస్తున్నాడు, అంత్య దినములందు ధనము కూర్చుకొంటిరి. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. కుమారుని ద్వారా, యేసుక్రీస్తు వారి ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ యేసుక్రీస్తు వారి ద్వారా మాట్లాడింది మనం వినాలి. ఇప్పుడు మన నాయకుడు ఎవరు? మన పాస్టర్ గారులు కాదు, మన నడిపించే సేవకులు వీళ్ళందరూ కాదు. మన నాయకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి మన పితరులకి నాయకులు ఎవరు? ప్రవక్తలు, మోషే. వాళ్ళు. క్రొత్త నిబంధన విశ్వాసులైన మనకి ఎవరు? యేసుక్రీస్తు వారు. క్రొత్త నిబంధన విశ్వాసులైనట్టు మనందరికీ యేసుక్రీస్తు వారు నాయకుడు. ఆయన చెప్పినట్టు మనం వినాలి. మోషే ప్రవక్తలు చెప్పినప్పుడే వదలలేదు దేవుడు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట తప్పితే మాత్రం వదిలిపెట్టనంటాడు. అక్కడే వదలలేదు, వారినే వదలలేదు, మిమ్మల్ని అసలు వదలను అంటున్నాడు. అంటే ఏంటి అర్థం? వదలంటే మీరు ఎన్ని తప్పులు చేసినా పట్టుకుని ఉంటారని కాదు. తప్పు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇంకా మీరు తప్పించుకోవడం కష్టం అని చెప్తుంది బైబిల్. హెబ్రీయుల పత్రిక ధ్యానాల్లో మనం ఉన్నాం. హెబ్రీయులు రాసిన పత్రిక ధ్యానాల్లో ఉన్నాం. ఇప్పటికి ఒక అరగంట సేపు అయిపోయింది. ఇది ఉపోద్ఘాతం కిందనే మీరు తీసుకోవాలి మనం అందరం కూడా. ఎందువల్ల అంటే విధేయులం కావాలి. అందరం కూడా అవిధేయత స్థితిలో ఉంచివేయబడ్డవారమే. అటు పాత నిబంధన గ్రంథం వారైనా మనమైనా. అంటే అవిధేయత స్థితిలో ఉండటం అంటే చట్టం ఉంది, ఆ చట్టానికి లోబడాలి. ఆ చట్టంలో బంధించబడ్డాము. చట్టాన్ని మీరితే శిక్ష తప్పదు. అది యూదులైనా అన్యజనులైనా ఒకటే. అబ్రహాము సంతానము అయినంత మాత్రాన సరిపోదు.
అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానం మాకు వర్తిస్తుందిలే, అలాగే మనందరికీ వర్తిస్తుంది, పితరులకు ఎవరికి లేని భాగ్యం మనకి ఇచ్చారు అని చెప్పి అబద్ధ బోధకులు అబద్ధధనం కోసం మాట్లాడతారు. మీరు నమ్మమాకండి. అబద్ధధనాన్ని విడిచిపెట్టేదే క్రొత్త నిబంధన విశ్వాసము. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా అని అంటాడు ఆయన. అతను ఎవరు? ఆయన సేవకులు. మన సేవకుడు చేసి చూపించబోచినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడుతున్నటువంటి మాట అది. యెషయా గ్రంథం 43వ అధ్యాయము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నూతన క్రియ అదే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడబోతున్నా. అప్పుడేమో మోషే వీళ్ళందరి ద్వారా మాట్లాడా, కానీ ఇప్పుడు నా కుమారుని ద్వారా మాట్లాడబోతున్నా. ఈయన నా సేవకుడు. ఇక్కడే రాయబడుతుంది 43వ అధ్యాయం యెషయా గ్రంథము 10వ వచనం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు. నా సేవకుడు, ఆయన ఏర్పాటు చేసుకున్న సేవకుడు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును నుండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. రక్షకుడిని ఎవరంటాం మనం? యేసుక్రీస్తుని. ఆ యేసుక్రీస్తు వారే, ఆ రక్షకుడే మన సేవకుడుగా దాసుడుగా మనకు ప్రత్యక్షమయ్యాడు. మన కోసం ఆయన శిక్షణ అనుభవించాడు. మనకు ఆజ్ఞను ఇవ్వబడింది, దానికి మనం విధేయులం అవ్వాలి. అది అబద్ధధనాన్ని విడిచిపెట్టాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనము. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపా సత్యమును యేసుక్రీస్తు వారి ద్వారా కలిగెను. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. జనితైక కుమారుడు ఒక్కడే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఈ హెబ్రీయులు రాసిన పత్రిక మనకు అర్థం కావాలంటే మొదటిగా ఇవన్నీ కూడా మనం గుర్తుపట్టాలి. దేవుడు తన కనికరం చొప్పున మనకు అనుగ్రహిస్తున్నటువంటి మాటలు ఇవి. మనందరం కూడా హెబ్రీయులము. విశ్వాసించున్నటువంటి అబ్రహాము గారి దగ్గర నుంచి, విశ్వాసం నుంచి అబ్రహాము దేవుడు నమ్మినది అతనికి నీతిగా ఎంచబడిన, మృతులను సైతము సజీవులుగా చేయగలవాడని ఈ మాటలు పలుకుతున్న అబ్రహాము యొక్క సంతానమే హెబ్రీయులు. ఈ మధ్యలో ఉన్నటువంటి మా ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు 12 ఇవన్నీ కూడా మరలా వెనక నుంచి రావాల్సిందే. ఈ అన్ని జనులైనటువంటి మన వెనకాల వారు రావాల్సిందే. ఈ యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించాల్సిందే. ఇది నిత్యరాజ్యములకు ఉన్నటువంటి నిరీక్షణతో మనం వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. అంటే జీవంతో కూడినటువంటి నిరీక్షణ అది యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించారు. అబ్రహాం గారికి భాగ్యం లేదు, అయినప్పటికీ కూడా విశ్వాసానికి ఆధారం లేనప్పుడు, ఆయన నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణతో నమ్మాడు. మనకి ఆయన ఆధారాన్ని ఇచ్చాడు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలిగినట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలుగునట్లు. మరి అబ్రహాము గారికి నిరీక్షణ 4వ అధ్యాయం 18లో చెప్పబడుతుంది చివరి మాట. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను.
పౌలు గారు కూడా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణ పునరుద్ధానాలకు ఉన్నటువంటి శక్తిని గ్రహించడానికి యేసుక్రీస్తు వారు చూపినటువంటి మాదిరి ప్రకారం ఆస్తులను వదిలేశాడు ఆయన. ఆ విధముగా ఆయన ఏంటి, మృతులను సైతం ఆయన సజీవులుగా చేయగలడన్న ఆ శిష్టాన్ని తెలుసుకోవటానికి కోసం ఆయన ఏం చేశాడు, పెంటగా ఎంచుకున్నాడు. 3వ అధ్యాయం 10-11 వచనాలు అదే రాశాడు కదా. ఆయన శ్రమలలో పాలువాడొకటే ఇట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవాలని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడినే ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడొకటి ఎట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని పెంటగా ఎంచుకున్నాను. జీవంతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలుగుటకు యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు. ఏ విధమైనటువంటి ఆధారాలు లేనప్పుడు ఆయన నిరీక్షించాడు. ఆయన అబ్రహాం గారు, ఇక్కడ మనమున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా జీవం కలుగుతుందన్న విశ్వాసం మనకి యేసుక్రీస్తు వారు తిరిగి జన్మించుట చేత, తిరిగి లేచుట చేత మనం విశ్వసించాం. అట్లాంటిది ఏమీ లేనప్పుడు నమ్మినటువంటి అబ్రహాం గారు వీరిద్దరిని కలుపుతున్నాడు. మీరు ఒకవేళ మీ తండ్రి అయినటువంటి అబ్రహాముకి ఉన్నటువంటి గట్స్ అది, ఆయన పిల్లలుగా మీకు ఉండవలసినటువంటి గట్స్ ఇది. ఆయన నమ్మి నీ తండ్రి ఏదైతే చెబుతున్నాడో అది మీరు వినాలి. మీరు వినటానికి తండ్రి అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయనే మనలను జీవంతో కూడినటువంటి నిరీక్షణ వైపు నడిపించాడు. ఇవన్నీ మనకు చెప్పబడ్డగల కారణం ఏంటంటే, మనము విశ్వాస జీవితంలో సంపూర్ణులుగా ముందుకు సాగాలి. ఈ దినముల అంతం ఇది. ఈ దినముల అంతములో ఆస్తులను పంచేయాలి, ఉంచుకోకూడదు. ఈ దినముల అంతములో కూర్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏమైందో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాల్లో కనబడుతుంది. అంత్య దినాల్లో ఆస్తులను సంపాదించుకుని దాచుకున్నారంట వారు. అంత్య దినాల్లో కూర్చుకున్నారంట. అంత్య దినములందు ధనము కూర్చుకొంటిరి. ఇది మనం కూర్చుకుంటే విధేయత చూపించట్లేదానికి అవిధేయులము. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారి సువార్త చెబుతున్నామన్న పాస్టర్స్ ఎవరన్నా సరే విస్తారమైన ఆస్తులు కలిగి ఉంటే వారు కూర్చుకున్నారు. అంత్యదినములందు ఆస్తులను కూర్చుకుంటున్నారు. మీరు వారిని చూసి గుర్తుపట్టండి, వారి మాటలు వినకండి. బైబిల్ ఏం చెప్తుంది అది వినండి. ఆస్తులను పెంచుకోమాకండి. మీరు ఏ స్థితిలో పిలువబడ్డారో ఆ స్థితిలోనే ఉండండి. హెచ్చువారుగా కూర్చుకుంటే హెచ్చుగా మిగిలిపోదు, తక్కువ కూర్చుకున్న వాళ్ళకి తక్కువ మిగలలేదు అని చెప్పి మనకి రాయబడుతున్నటువంటి మాటలు మనం చూడగలం. 14వ వచనం, హెచ్చుగా కూర్చుకుని వారికి హెచ్చుగా మిగలలేదు లేదనియో, తక్కువగా కూర్చుకుని వారికి తక్కువ కాలేదని రాయబడిన ప్రకారము అందరికీ సమానంగా ఉండే నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి యొక్కప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమే ఉండవాలని ఇలాగ చెప్పుచున్నాను. మీరు ఒకరికొకరు భారాన్ని భరించండి, ఇతరులకు తేలికగానే మీకు భారంగా ఉండవాలని ఈ మాటలు చెప్పట్లేదు. ఈ పంచేయమని చెప్తున్నటువంటి మాటలు కరుణ చూపిస్తున్న దేవుడు మనల మీద భారం పెడతా కాదు. హెచ్చుగా కూర్చుకున్నవాడికి ఏం మిగిలిపోదురా, తక్కువగా ఉన్నవాడికి ఏం తగ్గిపోదురా. హెచ్చుగా కూర్చుకున్నా తక్కువగా కూర్చుకున్నా ఎవరికి ఏం మిగలలేదు. అందరికి ఆ రోజే తిని బ్రతికారు. హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. ఇప్పుడు ఈరోజు సరిపడా ఇంత తెచ్చుకున్నాడు, తినేశాడు, తక్కువ కడుపు నిండిపోయింది. ఎక్కువగా తెచ్చుకున్నాడు, ఇంకింత తెచ్చుకున్నాడు, దాచుకున్నాడు, పెట్టుకున్నాడు. అయితే ఇంత దాచుకున్నాడు, పక్కన పెట్టుకున్నాడు, కానీ అది మిగలలేదు. తక్కువగా ఎంత తెచ్చుకున్నాడు, సరిపడా తెచ్చుకున్నాడు, తక్కువ కాల సరిపోయింది, కడుపు నిండిపోయింది, చాలు. ఏ రోజు ఆ రోజుతో చేయండి. ఇది చెప్పడం గల కారణం ఏంటి? ఒకరికి ప్రేమ అనురాగాలతోటి సత్యమును వెంబడించే ఆజ్ఞ ఇది. ఊరికే బైబిల్ రాయలేదు, ఊరికి డబ్బులు సంపాదించడం, బైబిల్ని పట్టుకుని డబ్బులు సంపాదించడం చాలా తేలిక. కాకపోతే ఆ పరిస్థితి చివరికి ఎట్లా ఉంటుందో అది కూడా రాయబడుతుంది బైబిల్లో. గుర్తుపెట్టిన వాడు డబ్బు సంపాదించరు, ఆజ్ఞలను అనుసరిస్తారు.
ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి ఎక్కరకును, మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ ఎక్కరకును సహాయం చేసి సహాయమే ఉండవాలని ఇలాగ చెప్తున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఒకరికొకరు కలిసి ఉండాలిరా, మీరు అందరూ కలిసి ఉండి, మిమ్మల్ని చెడగొట్టింది అపవాది, మీలో ఒక విత్తనాలు వేసింది, సంపాదించుకున్నవాడే దక్కిద్ది, మీరు దాచుకోండి, ఆ దేవుడు ఇస్తానంటాడు, ఎవడో అట్లాంటి దేవుడు అంతే అంటాడు. ఆ దేవుడు చెబుతాడే కానీ చేయడు, ప్రతిదానికి ఆజ్ఞలు పెడతాడు, ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడని చెప్పి పాడు చేస్తూ ఉంటుంది. అయితే మీరు వినకండి, నేను కన్ను చూపేవాడిని, కానీ కొన్ని విషయాలు ఖచ్చితంగా మీ దగ్గర పెట్టపోతే మీరు తప్పిపోతారు. ఇది మిమ్మల్ని శిక్షించటానికి కాదు, మిమ్మల్ని రక్షించటానికే. ఈ ఆజ్ఞలన్నీ కూడా మనందరం కూడా సమానంగా ఉండటం కారణం ఏంటంటే, గవర్నమెంట్ కూడా చట్టాలు పెట్టేది దేనికంటే అందరికీ సమాన హక్కులు వినియోగించుకోవాలని. దాన్ని వైలేట్ చేస్తే శిక్షార్హులు అవుతారని. ఇది కూడా అంతే, దేవుడు కూడా పశ్చాత్తాప పడే దేవుడు కాదు. పిలుపు విషయంలో పశ్చాత్తాప పడడని రోమిలు రాస్తూనే చెప్తున్నాడు 29వ వచనం 11వ అధ్యాయం. అందులో మీరు గత కాలం మందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి ఖండింపబడితిరి. ఎందుకు వచ్చాం మనం తెలుసా? వారు అవిధేయులయ్యారు. అవిధేయత బట్టే మనకేమైంది? అవిధేయులైన ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితే, అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారు ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. ఇప్పుడు వారికి అవిధేయత స్థితిలో ఉన్నారు. మనం కరుణింపబడటానికే, మన లోపలికి రావటానికే. వారు అవిధేయత స్థితిలోనే ఉండిపోయారు, మన కరుణ పొందటానికి. అటువలనే మీ ఎడలను చూపబడిన కరుణను బట్టి వారు ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. ప్రజెంట్ వాళ్ళు ఇప్పుడు అవిధేయులై ఉన్నారు అంటే వారికి ఆజ్ఞ జారీ చేయబడింది. మీరు కూడా అవిధేయతలు ఉన్నారు. వారికి ఆజ్ఞ ఇచ్చాడు, మీకు ఇచ్చాడు. వారికి ఇచ్చి మాట వినమన్నాడు. ఇచ్చింది తీసుకున్నారే కానీ ఆయన్ని ఇంకా విస్తారంగా తోసేశారు. ఇప్పుడు మనకి ఇవ్వనంటున్నాడు, మాట వినమంటున్నాడు. నువ్వు ఎలాగా ఇవ్వకుండా ఎలాగా నువ్వు అని మనం చూస్తాం కదా. తలాంతుల్లో 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. 5 తలాంతులోడు ఏమంటాడు? 5కి 5 సంపాదించాడు. 2 తలాంతులు 2 సంపాదించాడు. 1 ఇచ్చినోడు ఏమంటాడు? తీసుకెళ్ళి పాతేశాడు. అంటే అది నువ్వు విత్తన చోట కోసేవాడు, నువ్వు విత్తకుండా చేసేవాడు అని చెప్పి ఆ యజమానుతో అంటాడు. యజమానుడు అంటాడు, వీడిని నువ్వు అది కనీసం సాహుకారులకు ఇచ్చినా దానివల్ల నీకు వడ్డీ అన్న వచ్చేది కదా, దానివల్ల నువ్వు పోషింపబడేవాడివి. కనీసం ఎదిగేవాడిని ఎదగనేయకుండా నువ్వు ఎదగకుండా దాన్ని పాతేశావు కాబట్టి నీకు నరకాలానికి పాత్రుడు రా అంటున్నాడు ఆయన. అంటే నీకు ఇవ్వబడిన దాన్ని, నీకు ఇచ్చిన తలాంతును నువ్వు వినియోగించుకో, ఆయన ఆజ్ఞను నువ్వు అనుసరించు. అవిధేయత స్థితిలోకి బంధించబడి ఉన్నాము అందరము. ఆయన కరుణ చూపాలని చెప్పి ఆయన ఏర్పాటు చేశాడు. అయితే ఇదే కరుణ చూపటం, వదిలేయమంటే ఎట్లా కుదిరిద్ది? మేము వదిలేసేయమంటే అది మాకు చెప్పినట్టు మేము అనుకోము. ఎందుకంటే నువ్వు మమ్మల్ని ప్రాణం పెడతాకి వెనకాడినటువంటి వాడివి, మాకు ఎందుకని భేదవాళ్ళుగా బతకనిస్తావు అని అనుకుంటారు. కానీ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పడానికి మొదటి మాట అదే యేసుక్రీస్తు వారు చెప్పింది మనకి. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. అంతేగాని స్వస్థతలు వచ్చిన వాళ్ళకి, స్వస్థత పొందిన వాడికి పరలోక రాజ్యం కన్ఫాము, కుంటోళ్ళకి పరలోక రాజ్యం కన్ఫామ్ కాదు. అక్కడ ఆత్మ విషయమై ఈ లోకాన్ని వదులుకున్నవాడు ధన్యుడు, వారిది పరలోక రాజ్యం. హెబ్రీలు రాసిన పత్రిక మనదే అని చెప్పడానికి, మనకే రాయబడిందని చెప్పడానికి ఇన్ని విషయాలు మనం చూడాల్సి వస్తుంది. హెబ్రీలు కేవలం మన హెబ్రీలు అయినటువంటి మన గురించి రాయబడింది ఇది. ఈ పత్రిక వివరించి, ఈ పత్రిక మొత్తం చదివిన తర్వాత మీకు దేవుని యొక్క ప్రణాళిక, సంపూర్ణత, ఇరుకైన మార్గం ఏంటి, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. దేవుడు తన కనికరం చెప్పున మనకు అవకాశం ఇస్తే మనం మాట్లాడుకుంటాం. దేవుడు ఎవరి ద్వారాన్నా ఇది మాట్లాడించగలడు, ఎక్కడన్నా చెప్పించగలడు. ఇది మనకు దేవుడు తన కనికరమే ఇస్తే గనక, ముగిస్తే గనక. ఎందువల్లంటే ఆయన చిత్తం అది. ఆయన కార్యాలు ఆయన చేస్తాడు. అది నా వల్లనో ఇంకోటి వల్లనో ఏముండదు, మనందరి ద్వారా ఆయన జరిగిస్తూ ఉంటాడు. ఇందులో ప్రార్థన చేయాల్సిందేంటి?
మనం సణుగుట అంట, ఆయన అన్ని కావాలి అవి కావాలని అడగటం. వాళ్ళు అడిగారు, వారి విశ్రాంతిలో ప్రవేశించలేదు. విశ్రాంతి ఇంకా నిలిచే ఉంది, మీకు అవకాశం ఉంది. ఈ విశ్రాంతి ఎలా ఉందంటే హెబ్రీడ్గా ఉన్నటువంటి అబ్రహాం గారి దగ్గరికి రావాలి ఇప్పుడు వాళ్ళంతా. మోషే మా నాయకుడు, దావీదు మా నాయకుడు, తర్వాత వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అబ్రహాం ఉన్నారంటే కుదరదు. ఇట్లాగా హెబ్రీడ్ అయిన అబ్రహాం గారు పిలువబడినప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో నీతిమంతులకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. ఆ విధమైనటువంటి వస్తే వారసత్వంలోకి వస్తే మరలా విశ్రాంతిలో మీరు నిలబడతారు. ఎవరైనా సరే అదే విశ్రాంతి కొనసాగుతుంది. విశ్రాంతి ఇంకా నిలిచి ఉంది. 4వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఇదే విశ్రాంతిలో మనందరం ప్రవేశించాలి. పని చేసి ముగించాడు ఆయన 6 రోజులు, 7వ రోజు విశ్రమిస్తున్న ఆయనని విశ్రమింపనీయకుండా చేసింది అపవాది. ఆయన మరలా పని మొదలు పెట్టాడు, పని చేశాడు, కుమారుడిగా వచ్చాడు, ప్రమాణం చేశాడు, పశ్చాత్తాపడలేదు. కుమారుడు శ్రమ పడుతున్నప్పుడు ముఖాన్ని తిప్పుకున్నాడే కానీ ఆయన చెప్పిన పని కష్టమైన చేయించాడు. మన విషయం కూడా అంతే. పిలుపు విషయంలో, మన పిలిచిన పిలుపు విషయంలో ఇబ్బంది పడుతున్నారులే, డబ్బులు ఇచ్చేద్దాంలే, పోన్లే నాయన ఎన్నాడు పడ్డావులే ఇక్కడ తీసుకో. ఈ లోకల్ ఏం చెప్తారంటే ఎన్నాడు శ్రమలు పడ్డాము, ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాడు వచ్చేసామని చెప్పేసి చూపిస్తుంటారు. కాదు కాదు, పశ్చాత్తాపడ తన కుమారుడి విషయమే పశ్చాత్తాపడలేదు ఆయన పశ్చాత్తాపడి మన ఏదో మరలా డబ్బులు ఇచ్చేసేసి ఫస్ట్ కష్టపడ్డాం కదా ఇచ్చేస్తాడని చెప్తే నమ్మమాకండి. ఇది దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మన పిలిచిన పిలుపు విషయంలో రోమిల రాసిన పత్రిక 8:29 ఏలే అనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపడడు. అందరికీ ఆజ్ఞలుంటాయి, కండిషన్స్ ఉంటాయి, అప్లై అవుతాయి. గ్రహించాలి ఏది కండిషన్స్, ఏ కండిషన్స్లో మనం ఎలా నడవాలి, ఆయన నడిపింపేదని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. అంతేగాని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడా దిగిపో దిగిరా పౌరవలేరా అట్లారా ఇట్లారా కాదు. ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. నువ్వు బైబిల్ చదువుతుంటే సహాయం చేయమంటే సహాయం చేస్తాడు, సర్వసత్యంలో నడిపిస్తాడు. సర్వసత్యంలో నడిపిస్తున్నప్పుడు డబ్బులు వదిలేయమని కనబడుతుంది. వదిలేయమంటే ఏంటి, ఎందుకు వదలాలి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి, ఇది పరిశుద్ధాత్మ కాదు, ఇది వేరే ఆత్మ, ఇంకోళ్ళ ఆత్మ మాట్లాడుతుందని చెప్తారు వాళ్ళు. కాబట్టి సర్వసత్యంలోనికి నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ హెబ్రీలు రాసిన పత్రిక మన కోసమే. ఈ హెబ్రీలు రాసిన పత్రిక సర్వ సంపూర్ణతలోనికి తీసుకువెళుతుంది. కాబట్టి 33వ వచనం చూడండి. రోమిల రాసిన పత్రిక, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనంత అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ఆయన అడుగు జాడలు, స్ట్రాటజీస్, దేవుని యొక్క స్ట్రాటజీస్, అడుగు జాడలు, స్టెప్స్ ఏ విధంగా వేస్తాడో తెలియదు. కన్ఫ్యూజ్ చేస్తాడు కానీ కంట్రోల్గానే చేస్తాడు, కన్ఫ్యూజ్ చేస్తాడు. కన్ఫ్యూజ్గా ఉంటుంది, అంత గందరగోళంగా ఉంటుంది. ఇది అర్థం కావాలంటే ముందు మన ఆస్తులు వదిలేస్తే చాలు, తర్వాత అన్నీ అర్థమవుతాయి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. కన్ఫ్యూజ్ అవసరంలా, కంట్రోల్లోకి వచ్చేస్తాం, కంట్రోల్లో ఉంటాం. అహంకారం, గర్వం, గిద్రేకాలు మొత్తం ఎగిరిపోతాయి. ఆయన చెప్పినట్టు ముందు ఆస్తులు వదిలేస్తే ఆయన ప్లానింగ్స్ ఏంటో అర్థమవుతాయి, ఆయన స్ట్రాటజీస్ ఏంటో అర్థమవుతాయి, ఆయన అడుగు జాడలు ఏంటో అర్థమవుతాయి. ఫుట్ నోట్లు అదే రాస్తున్నాడు, ఆయన అడుగు జాడలు నసంఖ్యములు. అసలు అట్లా గుర్తుపట్టడమే కష్టం. ఇదే మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:11 కూడా అదే చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 8-11 కలిసి ఉన్నాయి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని, అంటే కింద రాయబడుతుంది అడుగు జాడలు సఖ్యము పట్ట సఖ్యము కొని సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వం నుండి మరుగైయున్న ఆయన మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును
పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఈ కృప నాకు అనుగ్రహించబడిందని పౌలు గారు చెప్తున్నాడు. శోధింప శక్యము కాని స్ట్రాటజీస్, అడుగుజాడలయ్యి, అది అర్థం కాదు. మనకు అర్థం కావాలంటే అబద్ధధనాన్ని వదలమన్నా ఆయన ఆజ్ఞను మనం గుర్తుపట్టాలి. పాత నిబంధన గ్రంథంలో ఇచ్చి మాట వినమన్నాడు, ఇస్తే మాట వినలేదు. ఇప్పుడు వదిలి మాట వినమంటున్నాడు, వదిలి కూడా వదలట్లేదు. ఇప్పుడు సంపాదించుకుని మాట వింటున్నామంటున్నారు. సంపాదించుకున్నాం కాబట్టి, మాట విన్నాం కాబట్టి మాకు సంపాదన వచ్చింది అంటున్నారు. ఇప్పుడు మోసపోతున్నారు, జాగ్రత్త. ఆయన అప్పుడు పాత నిబంధనలో ఇచ్చి మాట వినమంటే వినలా, ఇప్పుడు ఇచ్చి మాట వినమంటే వింటున్నాము కాబట్టి వస్తుంది అంటున్నారు. ఆ రోజు వారు విన్నారు కాబట్టి మాట, డబ్బు ఉంది అనుకుంటున్నారు, కానీ వాళ్ళు మాట వినలేదు, డబ్బు అయితే ఉంది. క్రొత్త నిబంధన విశ్వాసులైన మనకేంటి, ఆ డబ్బుని వదిలితే నా మాట విన్నట్టురా అంటే సంపాదించినోడు యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి పొందుకునేవాడు అంటున్నారు. ఇక్కడ ప్రార్థన చేయొద్దని ఉంది. నాకు ఆహారం కావాలి, మా పిల్లలకు కావాలి, మా భవిష్యత్తు ఏమైపోవాలని చెప్పి దేవుడిని అడగండి అన్నారు. మీరు అడగరు. ఇక నేను చెప్పిన తర్వాత మీరు వింటే కనుక వాక్యం, దేవుడి మాటలు చెప్పాడని చెప్పి తెలియపరిచిన మాటలు మీరు ఆలకించినట్లయితే మీరు మరలా దేవుడిని అడగరు. వారు సనుక్కున్నట్టు మీరు సనుక్కుంటే వారు విశ్రాంతిలో ప్రవేశించలేదు, మీరు కూడా విశ్రాంతిలో ప్రవేశించరు. వారికి ప్రవక్తల ద్వారా వినిపించబడింది, మీకు యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుని చేత అంత్య దినాల్లో ఈ దినములు అంతమందు మనకి ప్రకటించబడింది. వారికి చెప్పబడింది సువార్త, మనకి చెప్పబడుతుంది సువార్త. వారికి ఆజ్ఞ ఉంది, మనకి ఆజ్ఞలు ఉన్నాయి. ఆచరించాలి, అనుసరించాలి. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక. ఇది కంపల్సరిగా చేయాలి. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోరు. ప్రవక్తల ద్వారా మాట్లాడితేనే వదిలిపెట్టలేదు నేను వాళ్ళని. నా కుమారుడు మాట్లాడిన మాటలు వినిపించుకోకపోతే మీరు ఇదైపోతారు, నశించిపోతారు అని చెప్తున్నాడు. నరక పాత్రులు అవుతారని చెప్తున్నాడు. ఇందులో పశ్చాత్తాపడడు. మీరు శ్రమ పడుతున్నారు కదా, ఆస్తులు ఇచ్చేస్తాలే, ఫస్ట్లో శ్రమ పట్టారు తర్వాత ఇస్తారన్న మార్పు ఉండదు. మనసు మార్చుకోడైనా ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కాబట్టి తాత్కాలికమైనటువంటి జీవితంలో కోట్ల ఆస్తులకు అధిపతులు అవ్వాలని కోరుకోమాకండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నిత్యరాజ్యంలో ఉండాలని కోరుకోవాలి. ఈ వర్తమాన హెబ్రీయులకు రాసిన పత్రిక మీకు అర్థమైతే లోకాన్ని పెంటగా చూస్తారు, ఆయన గొప్పగా చూస్తారు. ఆయన చక్కగా వివరిస్తున్నాడు. భూమి మీదకి నా కుమారుని ఎలా పంపించానో ఏంటో అన్నది హెబ్రీయులకు రాసిన పత్రిక మొత్తం మనం ధ్యానించేసరికి మనకు తెలుస్తుంది. ఆయన పిలుపు విషయంలో పశ్చాత్తాపడేవాడు కాదు, తన కుమారుడి విషయంలో నువ్వు ఏమవుతావని చెప్పాడు. ఆయన ప్రమాణం చేశాడు. 3వ అధ్యాయం 15వ వచనంలో, అది నిన్ను కొట్టును, ఆయన నిన్ను కొట్టును అన్నాడు అపవాదికి. 7వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 20 వచనం 22 వచనాలు. మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకు పూటకాపాయను. వారైతే ప్రమాణం లేకుండా యాజకులవుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడే యుందు అని ప్రభు ప్రమాణం చేశాను. ఆయన పశ్చాత్తాపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయను. ఆ తండ్రి అయినటువంటి దేవుడు చేసిన ప్రమాణం ఏంటంటే, యాజకుడు కావాలంటే సజీవ యాగముగా మీ శరీరాలను సమర్పించుడి అనే యేసుక్రీస్తు వారు సజీవ యాగమయ్యాడు. అందుకని అంటాడు ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో పైన చెప్పబడినటువంటి మాటలు, అందరిని అవిధేయత స్థితిలో ఉంచినటువంటి మాటల గురించి చెబుతూ ఆయన చెప్తున్నాడు, కాబట్టి సహోదరులారా పరిశుద్ధములు దేవునికి అనుకూలమైన సజీవ యాగములుగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సజీవ యాగములుగా మీ శరీరాన్ని సమర్పించుకొనుడి అంటే ఆస్తులే లేవు, తర్వాత శరీరం కూడా లేదు. శరీరాన్ని కూడా సజీవ యాగంగా దాన్ని సమర్పించండి. ఇది మనకి క్రొత్త నిబంధన విశ్వాసాలకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. ఈరోజు అబద్ధధనం వదిలే అంటే ఏంటి? ఆ 2 ముక్కలు వదిలేయమంటున్నారు నన్ను. అబద్ధధనం అనే చెప్పొద్దు, కంట్లో దూలం తీసుకోమని చెప్పొద్దు అంటే ఆ 2 మాటలు తెస్తే ఇంకేముంది బైబిలు? క్రొత్త నిబంధన విశ్వాసులకి ఇంక వేరే విషయం ఏమి లేదు. నీ కంటిలో దురాశ అనే దూలాన్ని పెట్టుకుని డబ్బులోనే ఆస్తిని
ఆ జనాలు పెద్ద పెద్ద మందిరాలు అని చెప్పి, ఆస్తులు అని చెప్పి కంట్లో పెద్ద దూలం పెట్టుకుని, నేను పాస్టర్ని, నేను ఉపదేశకుడిని, నేను సేవ చేస్తున్నాను అని చెప్పి, సేవ ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఏ సేవ చేస్తున్నావు నువ్వు? సంపాదించుకునే సేవ అది, యేసుక్రీస్తు వారిది కాదు. యేసుక్రీస్తు వారు వదిలేయమన్నాడు, సజీవ యాగంగా మీ శరీరాలను సమర్పించమన్నాడు ఆయన. ఆస్తులు ఎట్టో లేవు, చివరికి శరీరాన్ని కూడా సమర్పించమంటున్నాడు ఆయన. సజీవ యాగంగా మిగిలిపోండి మీరు. అది ఎలాగో అది భారంగా అనిపించవచ్చు. ఎలాగా మా చిన్నప్పుడు సినిమాలు మానేసామంటే ఎలా బతుకుతారా అంటే మేము కూడా నిజం ఎలా బతుకుతాం అనుకున్నా. కానీ తర్వాత అర్థమైంది, అది చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది, చిచిచి అనిపిస్తుంది, చూడలేకపోయిన పరిస్థితి. వాక్యం అర్థమైన తర్వాత, వాక్యము ఇన్స్టాల్ అయిన తర్వాత ఇవన్నీ చేయగలుగుతాం. నా భారము తేలిక, నా కాడి సులువు, నా భారం తేలిక అంటే నిజంగా డెడ్ ఈజీ. ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప వాగ్దానాలయ్యి. పశ్చాత్తాపడడు, అన్యజనులైన మనల్ని ఖచ్చితంగా చెప్తున్నాడు. అబద్ధతనం అసలు మన దగ్గర విస్తారంగా ఉంటే మాత్రం అది ఒప్పుకోడు ఆయన. బైబిల్ చెప్పేది అదే. 4 సువార్తలు చదవండి, క్రొత్త నిబంధన మొత్తం చదవండి. ఎక్కడా కూడా నిన్ను ఇక్కడ ఆశీర్వదిస్తాను, ఫస్ట్ నీకు శ్రమ, తర్వాత నీకు దీవెన ఇక్కడ ఎక్కడా లేదు. బోధకులు చెప్పే మాటలో వెళ్ళి అడగండి. మీ సేవకులు ఎవరైతే చెబుతున్నారో నా దేవుడు అట్లా కనిపిస్తున్నాడు, ఇట్లా కనిపిస్తున్నాడు, కనిపిస్తాడు, అట్లాగే కనిపిస్తాడు నీకు. ఎందుకంటే డబ్బు కనబడింది కాబట్టి. కనబడుతున్నటువంటి అబద్ధధనాన్ని చూస్తే అయ్యే మాటలు వస్తాయి. కానీ ఇక్కడ డబ్బు లేదు బైబిల్లో. మనకిచ్చింది, కొత్త నిబంధన విశ్వాసులకి ఇచ్చింది ఎంతో శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసము. స్వహస్తాలతో ఆయన 6 రాతు బాణల్లో ఆయన చెయ్యి పెట్టి చేసి చూపించాడు. అంతముందున్న రసం కన్నా ఇది ఎంతో శ్రేష్టత మనకిచ్చాడు. శ్రేష్టమైనటువంటి భాగాన్ని మనకిచ్చాడు. శ్రేష్టమైన పని అప్పచెప్పాడు. వదిలి చేయటమే పని, అంతేగాని సువార్త చెప్పటము, సంఘాలు కట్టడము అవన్నీ కాదు. ఆస్తులను వదిలి పంచి ఆయన కొరకు జీవించటము, ఆయన సువార్తను అంగీకరించడము, ఆయన స్తుతించడము, ఘనపరచడం అంటే అది. నీ యాగాలు ఎందుకు, నీ బలులు ఎందుకు నాకు అంటాడు ఆయన. దహన బలు నేను కోరుకోవట్లేదురా, నీ సజీవ యాగముగా నీవు మొత్తం సజీవ యాగం శరీరం అంటున్నాడు ఆయన. అంటే ఆస్తి లేదు ఇంకక్కడ. ఉంటాకి ఇల్లు వద్దా, తింటాకి ఆహారం వద్దా అంటే ఉండొచ్చు, ఇంకా అధికంగా వెళ్ళొద్దు. అక్కర గలవారికి ఇవ్వండి. ఒకప్పుడు నీ దగ్గర ఉంటుంది, తర్వాత ఇంకోళ్ళకి ఉంటుంది. ఈ రోజు లేనోడికి నువ్వు ఇచ్చాడు, రేపు పొద్దున వాడి దగ్గర ఉంటుంది, వాడు నీకు ఇస్తాడు. ఈ విధమైనటువంటి ప్రేమను పెంచుకుని ముందుకు వెళ్ళండి అన్నదే క్రొత్త నిబంధన. సహోదరుల ఐక్యత కలిగి నివసించినంత మేలు ఎంత మనోహరం అని మెడలో బోర్డు వేసుకుంటే సరిపోదు. మన దగ్గర ఉన్నదాన్ని బట్టి చెప్పచ్చు సహోదరుల ప్రేమ, సంఘ ప్రేమ ఏంటన్నది. సహోదరుల ఐక్యత అంటే ఏంటన్నది మన దగ్గర ఉన్నదాన్ని బట్టి చెప్పచ్చు. కాబట్టి ఆయనను నిత్యత్వంలో మనకి ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటూ, ఆయన స్ట్రాటజీస్, ఆయన అడుగు జాడలు మనకు తెలియపరుస్తున్నాయి. ఈ హెబ్రీలు రాసిన పత్రిక మన కోసమే ఇవ్వబడింది. మనము ఈ హెబ్రీలు రాసిన పత్రిక ధ్యానాంశాలు మనకి ఎంతో బలాన్ని, ధైర్యాన్ని ఇస్తాయి. కాబట్టి అవిధేయులుగా మనం ఉండొద్దు, విధేయులుగా మనం ఉందాము, విధేయత చూపిద్దాము. అదే ఆయన కోరుకునేది. అదే ఆ పాత నిబంధన వారికి ఇవ్వబడింది ఆస్తి, కనాను దేశం, సమృద్ధి. కానీ ఆ సమృద్ధిలోకి నడిపిస్తున్నప్పుడే గొనుక్కున్నారు. ఈ సమృద్ధిలోకి పరలోక కణానికి వెళ్తున్నప్పుడు మీరు సనుక్కోవద్దు. వారు సనుక్కుని విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పా. మీరు సనుక్కుంటే మాత్రం విశ్రాంతిలో మీరు ప్రవేశించరు. వారు సనిగి పోగొట్టుకున్నారు, మీరు సనిగి పోగొట్టుకోమాకండి. మీ నిమిత్తం విశ్రాంతి నిలిచే ఉంది కాబట్టి ఆ విశ్రాంతిలో మీరు ప్రవేశించుచున్నారు. వారికి మోషే ప్రవక్తల ద్వారా సువార్త ప్రకటించబడింది. ఇక్కడ మీకు ప్రకటించబడుతుంది సువార్త. మోషే ప్రవక్తల కాదు, పాస్టర్స్ కాదు, నా కుమారుడైన యేసయ్యే. 2వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:2 ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అదే దేవుడు చెప్తున్నాడు. 2వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలా తప్పించుకుందాము. వారినే వదిలిపెట్టలేదు, మిమ్మల్ని కూడా వదిలిపెట్టను. ఎలా? వినకపోతే వారిని శిక్షించా. మీరు శిక్షలోకి వెళ్ళిపోతారు, ఇంకంతే, నిత్య మరణంలోనికి వెళ్ళిపోతారు, వినాల్సిందే అని ఆయన చెబుతూ తన ప్రేమ చేత స్వహస్తాలతో హెబ్రీయులకు రాసిన పత్రిక ఆయనే తండ్రే రాసి చూపిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది.
ఇక్కడ పౌలు గారునో బర్నబానో ఇంకోరు రాశారని చెప్పి మీరు అనుకోవద్దు, మనం అనుకోవద్దు. తండ్రి అయిన దేవుడు స్వహస్తాలతో రాసిన పత్రికగా మనం చూడొచ్చు. ఈ 1వ అధ్యాయం చదువుతుంటే అంత క్లారిటీ ఉంటుంది. దేవుడు తనకి అనుగ్రహం చొప్పున నెక్స్ట్ కార్యక్రమంలో ఈ యొక్క హెబ్రీలు రాసిన పత్రిక ధ్యానాంశాల్లో నెక్స్ట్ మనం చూద్దాం. దేవుడు తనకి అనుగ్రహం చొప్పున మనతో మాట్లాడు గాక. ఇంతవరకు మాట్లాడిన దేవునికి సర్వగంధమేమో చెల్లిస్తూ ఆయన సన్నిధి ఎల్లవేళ మనతో నడిపించును గాక. ఆమేన్.